అనేకమైన ప్రజలకు పూజారులకు సైతం గణపతి పూజా విధానం సరైన పద్ధతి తెలియక ఎవరికీ తోచినట్లు వారు చేసుకుంటూ పూజ ఫలితాలను పొందలేకపోతున్నారు. అలాంటి వారి కోసమే అనేకమైన అష్టావధానులు చెప్పిన విషయాలను ఈ వీడియోలో పొందుపరిచాము. పూర్తిగా చూసి అనుసరించిన మీ పూజలకు తగిన ప్రతి ఫలాలను పొందుటకు పూజలో పాటించవలసిన విషయం తెలుసుకుందాం. టాపిక్ లోకి వెళ్లే ముందు లైక్ చేయడం, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మరవకండి. ముందుగా పూజకు సంకల్పం చేయాలి. పూజను ఏ ఉద్దేశంతో చేస్తున్నామో ఆ విషయం కుటుంబ శ్రేయస్సు కోసమా, శుభం కోసమా, విఘ్న నివారణ కోసమా అన్నది ఆ ఉద్దేశాన్ని సంకల్పంలో చెప్పాలి. అందుకుగాను సంకల్పం మంత్రం యమమాత్మనః కుటుంబస్య క్షేమార్థం గణపతి పూజాం కరిష్యే అని చెప్పాలి. ఆ పైన గణపతిని ఆవాహనం చేసుకొనుటకు కలశంను సిద్ధం చేసి ఆ గణపతిని మన ఇంట్లోకి ఆహ్వానించాలి. అందుకోసం ఆవాహన మంత్రమును సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్ననాశాయ నమః అని చెప్పాలి. ఆపైన అర్చన కోసమై పూలు, పసుపు, కుంకుమ, అక్షింతలు, ద్రవ్యాలు, మామిడి పండు లాంటివి సిద్ధం చేసుకుని ఆవుపాలు, పంచామృతంతో పూజ చేయాలి. ఆపైన గణపతికి మోద్గాలు, పాయసం, పండ్లు వంటి ప్రసాదాలు నైవేద్యం ఇవ్వాలి. పూజ పూర్తయిన తర్వాత దీపాన్ని వెలిగించి గణపతికి ఆర్తి హారతి ఇవ్వాలి. ఓం జై గణేశ అంటూ భక్తితో హారతి చేయాలి. ఆపైన విశేషర్చన, విశేష హారతి అని కూడా అంటారు. ఈ సమయంలో గణపతిని అర్థించుకొని అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగేందుకు ప్రార్థించాలి. ఈ పూజను మనసారా చేసి గణపతిని కృపను పొందవచ్చు. మహ్యన్నమంతాం ప్రదిశశ్చదస్రస్వయాధ్యక్షేణ కృతనాజయేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాదః పవతాం కామే అస్మిన్ మయి దేవా ద్రవిణమాయజంతాం మయ్యాసీరస్తు మయి దేవహూతిః దేవ్యాహోతారావనిషంత పూర్వే ఇష్టాస్యామతనువా సువీరాः మహ్యం యజంతు మమ యాని హవ్యాకోటిః సత్యా మనసో మే అస్తు येनो मानिगाङ्गतमच्चनाहं विश्वे देवासो अधिवोचता मे देवी षडर्वीरुणः कृणोद विश्वे देवास इह वीरयध्वम् माहास्महि प्रजया मातनोभिर्मारधाम द्विषते सोमराजन् अग्निर्मन्यं प्रतिनुदन् पुरस्ताददब्धो गोपाः परिपाहिनस्त्वम् प्रत्यञ्चयन्तु निगुधः पुनस्ते मयिषान् चित्तं प्रबुधा विनेशतु धाता धातॄणां भुवनस्य यस्पतिर्देवगो सवितारमभिमातिशाहम् इमं यज्ञमश्विनो भा बृहस्पतिर्देवाः पान्तु यजमान्यर्थात् उर्व्यजानो महिषः शर्म यगो सदस्मिनु हवे पुरुहूतः पुरुक्षु
स नः प्रजायै हर्यश्वमृडयेन्द्रमानोरीरिषो मापरादाः येन सपत्ना अपते भवन्त्विन्द्राग्निभ्यामवबाध महेतान् वसवो रुद्रादित्या उपरि स्पृशम् मोग्रञ्जेत्तारमधिराजमक्रन् अर्वाञ्चमिन्द्रममुतो हवामहे योगो जिद्धनजिदश्वजिद्यः इमन्नो यज्ञं विहवे जुषस्वास्य कुर्मो हरिवो मेदिनं त्वा देवीं वाचमजनयन्त देवास्ता विश्वरूपाः पशवो वदन्ति सा नो मन्द्रे समूर्जन्दुहान धेनुर्वागस्मानुपसुश्च्युतैतु अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु अस्य मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता यदा फलसिद्धिरस्तु याः फलनीर्या अफल अपुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसूदास्तानो मुञ्चन्त्वगुंहसः शतमानं भवति शतायुः पुरुषश्चितेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सबाह्याभ्यन्तरश्रुतिः पुण्डरीकाक्ष 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 हस्तं प्रक्षाल्य आजम्य प्राणानायम्य ॐ केशवाय स्वाहा आचमनं చేయండి ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఈ విధంగా 3 సార్లు ఆచమనం చేసిన తర్వాత చేయి కడుక్కోండి ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం హృషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః అక్షతలు ఓం ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసః కురుఘంటారమం తత్ర దేవతా క్వానలాంఛనం अपदर्पन्तु ये भूता भूमि संस्थिताः ये भूता विघ्नकर्तारस्ते नश्यन्तु शिवाज्ञया చేతిలో నీళ్లు పోసుకొని చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం పైన చల్లండి अपदर्पन्तु ये भूता भूमि संस्थिताः ये भूता विघ्नकर्तारस्ते नश्यन्तु शिवाज्ञया దీపారాధన చేయండి డైరెక్ట్గా అగ్గిపెట్టెతో దీపారాధన చేయకుండా ఇలా ఏకాహారతిలో కాస్త ఒత్తి వేసుకొని ముందుగా ఒత్తిని వెలిగించి ఆ తర్వాత ఆ ఒత్తితో దీపారాధన చేయాలి. ఓం ఉద్దీప్యస్వ జాతవేదో బధ్నన్నిరుడుం మమ పశోగుశ్చ మఖ్యమావహ జీవనంజ దిశో దిశా. ఓం ज्योतिष्पतीं त्वा साधयामि ज्योतिष्कृतं त्वा साधयामि ज्योतिर्विदं साधयामि भास्वतीं त्वा साधयामि ज्वलन्तीं त्वा साधयामि भवन्तीं त्वा साधयामि दीप्यमानां त्वा साधयामि रोचमानां त्वा साधयामि यजस्रां त्वा साधयामि ज्योतिषं त्वा साधयामि बोधयन्तीं त्वा साधयामि जाग्रतीं त्वा साधयामि. दीपराजाय नमः. ज्योतिस्वरूप श्री महाविष्णवे नमः. महाविष्णुमावाहयामि. దీపారాధన దగ్గర
జ్యోతిస్వరూపుడైనటువంటి మహావిష్ణువుని ఆవాహన చేయండి. శ్రీ మహావిష్ణవే నమః. మహావిష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి. జ్యోతిస్వరూప శ్రీ మహావిష్ణవే నమః. లం పృథివీతత్వాత్మనే గంధం పరికల్పయామి అనగా పుష్పంతో కానీ చేత్తో కానీ ఆ యొక్క గంధం తీసుకొని దీపారాధనకు అలంకారం చేయండి. జ్యోతిస్వరూప శ్రీ మహావిష్ణవే నమః. గంధం పరికల్పయామి. హం ఆకాశతత్వాత్మనే ఒక పుష్పాన్ని సమర్పించండి దీపారాధనకు. పుష్పం పరికల్పయామి. జ్యోతిస్వరూప శ్రీ మహావిష్ణవే నమః. ధూపమాఘ్రాపయామి. జ్యోతిస్వరూప శ్రీ మహావిష్ణవే నమః. దీపం సందర్శయామి. జ్యోతిస్వరూప శ్రీ మహావిష్ణవే నమః. నైవేద్యం నివేదయామి. ఏదైనా అరటిపండు కానీ ఖర్జూర పండు కానీ మీకు ఏ పండు అయితే అందుబాటులో ఉంటుందో ఆ పండుని జ్యోతిస్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి నైవేద్యం పెట్టండి. నీళ్లు చల్లండి. ఆ అరటిపండు చుట్టూ కూడా ఏదైతే పండు పెట్టారో ఆ పండు పైన నీళ్లు చల్లి చుట్టూరా నీళ్లు తిప్పండి. వం అమృతతత్వాత్మనే అమృత నివేదనం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. జ్యోతిస్వరూప శ్రీ మహావిష్ణవే నమః. మధురఫలం నివేదయామి. ఒక 5 మార్లు నీళ్ళు వదిలిపెట్టండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. అక్షతలు సమర్పించండి. సర్వతత్వాత్మనే జ్యోతిస్వరూప శ్రీ మహావిష్ణవే నమః. సర్వోపచార పూజార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయా సంస్మరణ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. యేషాం హృది స్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. యేషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. 5 మార్లు గణపతి పైన అక్షతలు వేయండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీ పురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. మీ పెద్దలకు నమస్కారం చేసుకోండి. అందుబాటులో ఉంటే కనుక మీ నాన్నగారికి అమ్మగారికి పెద్దలకు నమస్కారం చేయండి. వారు మీ సన్నిధానంలో లేకపోతే మనస్సులోనే వారి పాదపద్మాలకు నమస్కారం చేసుకోండి. గురువు గారికి కూడా నమస్కారం చేసుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. ఆచమనం చేయండి. హస్తం ప్రక్షాళ్య
ఆజమ్య ప్రాణానాజమ్య. ఓం కేశవాయ స్వాహ ఆచమనం చేయండి. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఈ విధంగా 3 సార్లు ఆచమనం చేసిన తర్వాత చేయి కడుక్కోండి. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. కుడి చేత్తో అక్షతలు తీసుకుని వాసన చూసి మీకు ఎడం వైపు నుంచి వెనక్కి వేయండి. ఓం ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయండి. ఇలా ఎడమ ముక్కు మూసి కుడి ముక్కు ద్వారా గాలి తీసుకొని గుండెల నిండా గాలి తీసుకొని 2 ముక్కులు మూసి బంధించి ఎడమ ముక్కు ద్వారా వదిలేయండి. మళ్ళా ఎడమ ముక్కు ద్వారా గాలి తీసుకొని ఊపిరి బిగపట్టి 2 ముక్కులు మూసి కుడి ముక్కు ద్వారా వదలండి. మళ్ళా కుడి ముక్కు ద్వారా గుండెల నిండా గాలి తీసుకొని బంధించి ఊపిరి బిగపట్టి నిదానంగా ఎడమ ముక్కు ద్వారా వదలండి. ఇది ప్రాణాయామం. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసః అమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. నమస్కారం చేస్తూ చెప్పండి. మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మహాగణపతిని ధ్యానం చేస్తూ ఉండండి. గణాధిపాయ నమః వినాయకాయ నమః అంటూ మనసారా స్వామిని ప్రార్థన చేస్తూ ఉండండి. ఓం శుభాభ్యాం శుభార్థంచ శుభే శోభనే మంగళే ముహూర్తే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్యప్రదేశే కృష్ణాగోదావర్యోర్మధ్యదేశే మహాలక్ష్మీనివాసగృహే శోభనగృహే సమస్తదేవతా గోబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ. ఇక్కడ మీరు ఏ ప్రాంతంలో నివసిస్తుంటే ఆ ప్రాంతం పేరు, మీరు నివసిస్తున్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి నదుల పేర్లు, పర్వతాల పేర్లు ఇక్కడ మీరు నివసిస్తున్న ప్రదేశాన్ని బట్టి చెప్పుకోవాల్సి ఉంటుంది. అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ నామ సంవత్సరే, మీరు ఏ సంవత్సరంలో అయితే పూజ చేస్తున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. దక్షిణాయనం అయితే దక్షిణాయనము, ఉత్తరాయణము అయితే ఉత్తరాయణము అని చెప్పుకోవాలి. ఋతువు, మీరు ఏ ఋతువులో పూజ చేస్తున్నారో ఆ ఋతువు పేరు కూడా చెప్పుకోవాలి. తర్వాత కృష్ణపక్షమైతే కృష్ణపక్షము, శుక్లపక్షమైతే శుక్లపక్షము అని చెప్పుకోవాలి. తిథి, ఏ తిథి ఎందైతే పూజ చేస్తున్నారో ఆ తిథి చెప్పుకోవాలి. వారము, ఏ వారం నాడైతే పూజ చేస్తున్నారో ఆ వారం కూడా ఈ సందర్భంలో చెప్పుకోవాలి. నామ సంవత్సరే అయనే ఋతవు మాసే పక్షవు తిథవు వాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం
శ్రీమాన్ గోత్ర. ఇక్కడ మీ గోత్రం చెప్పుకోండి. గోత్రస్య మీ నక్షత్రము రాశి కూడా చెప్పుకోవాలి, పేరు కూడా చెప్పుకోండి. నామధేయస్య వివాహమైన వాళ్ళు భార్య పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య సంతానం ఉన్నవాళ్ళు సంతానం పేర్లు కూడా చెప్పుకోవాలి. సహ కుటుంబస్య ఇక్కడ విశేషంగా కుటుంబ సభ్యులందరి పేర్లు కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆడవారు పూజ చేసినట్టయితే ముందుగా భర్త పేరు చెప్పుకొని ఆ తర్వాత మీ పేరు చెప్పుకొని ఆ తర్వాత పిల్లల పేర్లు కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. సహ కుటుంబస్య ఆ గోత్రనామాలన్నీ కూడా చెప్పుకున్న తర్వాత నేను చెప్పేటువంటి వాక్యాలని అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. అస్మాకం अस्माकं సహ सह కుటుంబానాం कुटुम्बानां క్షేమ क्षेम స్థైర్య स्थैर्य ధైర్య धैर्य వీర్య वीर्य విజయ विजय అభయ अभय ఆయురారోగ్య आयुरारोग्य ఐశ్వర్య ऐश्वर्य అభివృద్ధ్యర్థం अभिवृद्ध्यर्थं ధర్మార్థ धर्मार्थ కామ్యమోక్ష काम्यमोक्ष చతుర్విధ चतुर्विध పురుషార్థ पुरुषार्थ ఫలసిద్ధ్యర్థం फलसिद्ध्यर्थं మమ मम ఇష్టకామ్యార్థ इष्टकाम्यार्थ సిద్ధ్యర్థం सिद्ध्यर्थं ధన కనక धनकनक వస్తువాహన वस्तुवाहन పుత్రపౌత్ర पुत्रपौत्र అభివృద్ధ్యర్థం अभिवृद्ध्यर्थं మమ मम చింతిత चिन्तित సఫల सफल మనోరథ मनोरथ సిద్ధ్యర్థం सिद्ध्यर्थं మమ मम జన్మ నక్షత్ర जन्मनक्षत्र వశాతు वशात् నామ నక్షత్ర नामनक्षत्र వశాతు वशात् జన్మరాశి जन्मराशि వశాతు वशात् నామరాశి नामराशि వశాతు वशात् జన్మాంశ जन्मांश నామాంశ नामांश వశాచ్చ वशाच्च జన్మరాశి जन्मराशि నామరాశి नामराशि స్థిత स्थिता ఏ ఏ ये గ్రహాః ग्रहाः శుభ शुभ స్థానేషు स्थानेषु స్థితాః स्थिताः తేషాం तेषां గ్రహాణాం ग्रहाणाम् అత్యంత अत्यन्त ఆనుకూల్యత आनुकूल्यत ఫలసిద్ధ్యర్థం फलसिद्ध्यर्थं ఏ ये గ్రహాః ग्रहाः అరిష్ట अरिष्ट స్థానేషు स्थानेषु స్థితాః स्थिताः తైస్తైః तैस्तैः క్రియమానా क्रियमाणा కరిష్యమానా करिष्यमाणा సూచిత सूचित భావిత भावित ఆగామి आगामि వర్తమాన वर्तमान వర్తిష్యమాన वर्तिष्यमाण ద్వారా द्वारा సకల सकल దుష్ట दुष्ट అరిష్ట अरिष्ट పీడ पीडा పరిహారార్థం परिहारार्थं మమ मम సకల కార్యేషు सकलकार्येषु విజయార్థం विजयार्थं కృషి कृषि వాణిజ్య वाणिज्य వ్యాపార
వ్యాపార వృత్తి వృత్తి ఉద్యోగ ఉద్యోగ సర్వ సర్వ వ్యవహారేషు వ్యవహారేషు సర్వ సర్వ ప్రతిబంధక ప్రతిబంధక సర్వ సర్వ ఆటంక ఆటంక నివారణ నివారణ ద్వారా ద్వారా సకల సకల దుష్ట దుష్ట అరిష్ట అరిష్ట పీడ పీడ పరిహారార్థం పరిహారార్థం రాజద్వారే రాజద్వారే రాజముఖే రాజముఖే సర్వదా సర్వదా దిగ్విజయ దిగ్విజయ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ ఇహ జన్మని ఇహ జన్మని జన్మ జన్మ జన్మాంతరేషు జన్మాంతరేషు జ్ఞానతః జ్ఞానతః అజ్ఞానతశ్చ అజ్ఞానతశ్చ మయా కృత మయా కృత సకల పాప సకల పాప సకల దోష సకల దోష నివారణార్థం నివారణార్థం సమస్త సమస్త పుణ్యక్షేత్ర పుణ్యక్షేత్ర సందర్శన సందర్శన పుణ్యఫల పుణ్యఫల అవాప్త్యర్థం అవాప్స్యర్థం సమస్త సమస్త పుణ్య పుణ్య నదీ స్నాన నదీ స్నాన పుణ్యఫల పుణ్యఫల అవాప్త్యర్థం అవాప్త్యర్థం మమ శరీరే మమ శరీరే వర్తమాన వర్తమాన వర్తిష్యమాన వర్తిష్యమాన వాతపిత్త వాతపిత్త శ్లేష్మ శ్లేష్మ కఫోద్భవ కఫోద్భవ నానాకారణ నానాకారణ నిమిత్త నిమిత్త జ్వర జ్వర క్షయ క్షయ పాండు పాండు కుష్టు కుష్టు శూల శూల అతిసార అతిసార ధాతుక్షయ ధాతుక్షయ వ్రణమేహ ప్రణమేహ భగంధరాది భగంధరాది నానామేహ నానామేహ సమస్త సమస్త ఆమయ ఆమయ నిదాన నిదాన హేతుభూత హేతుభూత దురితక్షయద్వారా క్షయద్వారా క్షిప్రమేవ క్షిప్రమేవ శ్రీ సవితృ శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి సూర్యనారాయణ స్వామి దేవత దేవత సంపూర్ణ సంపూర్ణ అనుగ్రహ అనుగ్రహ కృప కృప కటాక్ష కటాక్ష వరప్రసాద వరప్రసాద సిద్ధిద్వారా సిద్ధిద్వారా సంపూర్ణ సంపూర్ణ శరీర శరీర ఆరోగ్యత ఆరోగ్యత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ పాదాది పాదాది నఖశిఖ నఖశిఖ పర్యంతం పర్యంతం స్థిత స్థిత సర్వాంగేషు సర్వాంగేషు సర్వ సర్వ అవయవేషు అవయవేషు దృఢత్వ దృఢత్వ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మనోల్లాస మనోల్లాస మనశ్శాంతి మనశ్శాంతి ప్రాప్తిద్వారా ప్రాప్తిద్వారా సాగ్ర సాగ్ర శతవర్ష శతవర్ష పర్యంతం పర్యంతం సుఖేన సుఖేన జీవన జీవన సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మహాగణపతి మహాగణపతి దేవత దేవత అనుగ్రహ అనుగ్రహ ప్రసాద ప్రసాద సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మహాగణాధిపతి మహాగణాధిపతి దేవత దేవత ఉద్దిశ్య ఉద్దిశ్య శ్రీ మహాగణాధిపతి శ్రీ మహాగణాధిపతి దేవత దేవత ప్రీత్యర్థం ప్రీత్యర్థం శ్రీ మహాగణాధిపతి శ్రీ మహాగణాధిపతి దేవత దేవత పూజాం పూజా కరిష్యే. కరిష్యే. కుడి చేతిలో అక్షతలు పట్టుకొని ఎడమ చేత్తో
కుడి చేతిలో నీళ్లు వేసుకొని కరిష్యే అంటూ పల్లెంలో వదిలేండి. ఇచ్చట మనం ఏ పూజ చేసినా ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తాం కనుక ఉత్తరోత్తర మీరు ఈ యొక్క గణపతి పూజని మీరు వరలక్ష్మి అమ్మవారి పూజ చేసిన, సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన, అభిషేకం చేసిన, ఏ పూజ చేసినా కూడా ముందుగా ఈ విధి విధానంగా గణపతి పూజను ఆచరించవలసినది. తదంగ కలశారాధనం కరిష్యే. మీరు ఏర్పరచుకున్నటువంటి కలశానికి గంధము, కుంకుమ, అక్షతలతో అలంకారం చేసుకోండి. కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ. ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మిథ్యే మాతృగణాస్పృతాః కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధ యజుర్వేద సామవేదోక్షదర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః. కలశంలో నీటి లోపల కూడా ఒక పుష్పము, కొద్దిగా గంధము, కొద్దిగా అక్షతలు, కొంచెం పసుపు వేసుకోండి. కలశం పైన కుడి చేయి పెట్టండి. ఓం అంటూ ఉండండి. ఓం ఆ కలశే సుధావతి పవిత్రే పరిధిచ్యతే యుగ్ధైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగుం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావాపః ఆపోన్నమాపో మృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపః ఛందాగుష్యాపో గుష్యాపో యజోగుష్యాపః సత్యమాపః సర్వా దేవతా భూర్భువః సువరాప. ఓం. కలశంలో పుష్పాన్ని నీటి లోపలే క్లాక్ వైజ్గా గుండ్రంగా తిప్పండి. ఓం గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. గంగాది పుణ్యనదుల్ని ఆ కలశంలోకి ఆవాహన చేసుకున్నాం. పుష్పంతో నీరు తీసుకొని మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి పూజాద్రవ్యాల మీద నీళ్లు చల్లండి. కలశోదకేన యజమానశ్చ దురితక్షయకారకాః కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య. గణపతి పైన చల్లండి, మీ పైన కూడా చల్లుకోండి, చుట్టూ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరిపైన కూడా చల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష ఆత్మానంచ సంప్రోక్ష. ఆ తర్వాత మహాగణపతిని ధ్యానం చేసుకోండి. చేతిలో అక్షతలు, పూలు పుచ్చుకొని గం గణపతయే నమః, గం గణపతయే నమః అంటూ ధ్యానం చేయండి. ఓం గణానాన్ త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేద సాదనం. గం గణపతయే నమః మహాగణాధిపతయే నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి. మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ గణపతి దగ్గర పుష్పాలు సమర్పించండి, అక్షతలు కూడా సమర్పించండి. గణపతిని ఆవాహన చేసుకున్నారు. ప్రాణప్రతిష్ఠ చేయండి. ఒక తమలపాకు కానీ పుష్పం కానీ పుచ్చుకొని బోర్లించిన చేతితో, బోర్లించిన పుష్పంతో కానీ తమలపాకుతో కానీ గణపతి పైన అలా తాకుతూ ఉండండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షః పునః ప్రాణమిహనాధేహి భోగం యోగ్భస్యేమ సూర్యముచ్చరంతమనుమతే స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ స్థానముపహ్వయతే. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్తం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. తమలపాకు పక్కన పెట్టి అక్షతలు వేయండి స్వామివారి పైన. మహాగణాధిపతయే నమః ఆవాహితో భవ స్థాపితో భవ స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర సపరివార సమేతం మహాగణాధిపతిం ఆవాహయామి. ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తస్సు ముహూర్తోస్తు. మరలా పుష్పాలు అక్షతలు చేతిలో పట్టుకొని మహాగణపతిని
శుక్లాంబరధరం శ్లోకం చెప్పి మనసారా ధ్యానం చేయండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. మీరు చేతిలో పుచ్చుకున్నటువంటి పుష్పములు అక్షతలు స్వామివారి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేయండి, సమర్పించండి. గం గణపతయే నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. అక్షతలు సమర్పించండి. అలాగే స్వామివారిని మన ఇంట్లోకి ఆవాహన చేశాం. మనకి ఇంట్లోకి వచ్చినటువంటి పెద్దలకు ఏ విధంగా అయితే మన ఇంట్లో ఉన్నటువంటి ఆసనాన్ని, కుర్చీ కానీ సోఫా కానీ దర్భచాప కానీ పీట కానీ ఏది అందుబాటులో ఉంటే అది ఆసనంగా ఇచ్చి వారిని సగౌరవంగా కూర్చోబెడతాం. అలాగే మహాగణపతికి మరి నవరత్నాలు, వజ్ర వైఢూర్యాలు పొదిగినటువంటి ఉన్నతమైనటువంటి బంగారు సింహాసనాన్ని మనం సమర్పిస్తున్నాం. మనం ప్రత్యక్షంగా బంగారు సింహాసనం సమర్పించినప్పటికీ కూడా మనస్సులో కనుక మనం ఆ భావన చేసుకున్నట్టయితే స్వామివారు సంతృప్తి చెంది ఆ మనం మానసికంగా సమర్పించినటువంటి సింహాసనంలో వచ్చి కూర్చుంటారు. అలాగే మనస్సులో అలా భావన చేసుకోండి. ఓం నవరత్న ఖచిత సువర్ణ సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. అలా భావన చేస్తూ బంగారు సింహాసనం ఇచ్చినట్టుగా భావన చేస్తూ స్వామివారు అందులో వచ్చి కూర్చున్నట్టుగా మనస్సులో భావన చేస్తూ అక్షతలు సమర్పించండి. మహాగణాధిపతయే నమః. పాదయో పాద్యం. స్వామివారి పాదాల చెంత కూర్చున్నట్టుగా స్వామివారి యొక్క పాదాలు మనం కడుగుతున్నట్టుగా భావన చేస్తూ ఉద్ధరణితో కలశంలో నీరు స్వామివారి పాదాల దగ్గర చూపించి పల్లెంలో వదలండి. మహాగణాధిపతయే నమః. పాదయో పాద్యం సమర్పయామి. అలాగే దోసిట్లో నీళ్లు పోసుకొని స్వామివారి రెండు చేతుల దగ్గర చూపించి అర్ఘ్యంగా వదిలిపెట్టండి. మహాగణాధిపతయే నమః. హస్తయో అర్ఘ్యం. ఇలా చూపించి పల్లెంలో వదిలేయండి. అర్ఘ్యం సమర్పయామి. స్వామివారికి తాగడానికి ఆచమనానికి నీళ్లు కూడా సమర్పించండి. కలశంలో నీళ్లు ఉద్ధరణతో తీసుకొని స్వామివారి ముఖము దగ్గర చూపించి పల్లెంలో వదలండి. మహాగణాధిపతయే నమః. ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. స్నపయామి. మరి కలశంలో నీటితో స్వామివారి పైన పుష్పంతో కానీ తమలపాకుతో కానీ నీరు చల్లుతూ ఉండండి. అలాగా స్నానం చేయించండి. ఓం ఆపోహిష్టామజోభవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవస్యపదమోరసస్తస్య భాజయతే హనః ఉషధీరివ మాతరః తస్మా అరంగమామభోజస్య క్షయాయ ఇంద్రధ ఆపో జనయథాజనః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. స్నానం చేయించారు. స్నానం అయిన తర్వాత శుద్ధ ఆచమనంగా స్వామివారికి పల్లెంలో కలశంలో నీళ్ళు వదిలిపెట్టండి. స్వామివారికి వస్త్రం, స్వామివారికి స్నానం చేయించాము. వస్త్రం కూడా సమర్పించండి. మీరు చేసుకున్నటువంటి దూదితో చేసినటువంటి ఒత్తి అందుబాటులో ఉంటే ఆ ఒత్తిపత్తిని రెండుగా సమర్పించండి. ఒకటి ధోతి, ఒకటి ఉత్తరీయంగా భావన చేస్తూ రెండు సమర్పించండి. మనస్సులో స్వామివారికి పట్టు పీతాంబరాలు ఇచ్చినట్టుగా భావన చేస్తూ ఆ రెండు కూడా సమర్పించండి.
ఓం అభివస్త్రా సువసనాన్యరుషాభి ధేనో సుధగాః పూజమానః అభిచంద్ర భర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమా. శ్రీమహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రధారణానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. ఆచమనంగా నీళ్ళు వదిలిపెట్టండి. తర్వాత యజ్ఞోపవీతం సమర్పించండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. మహాగణపతికి యజ్ఞోపవీతం కూడా దారంతో చేసినటువంటి యజ్ఞోపవీతం ఉన్నట్టయితే అందుబాటులో ఉన్నట్టయితే మహాగణపతికి సమర్పించండి. అవి లేనిచో అక్షతలు వేసి యజ్ఞోపవీతం ఇచ్చినట్టుగా భావన చేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రిజం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. తర్వాత గంధం సమర్పించండి. ఓం గంధద్వారాందురాధర్షాం నిత్యపుష్టాంకరీషణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగంధం సమర్పయామి. స్వామివారికి అనేక ఆభరణాలు సువర్ణ ఆభరణాలు ఇచ్చినట్టుగా భావన చేయండి. కిరీటాది ఆభరణాలు ఇచ్చినట్టుగా భావన చేయండి. అక్షతలతో సమర్పించండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పినీ హ్రదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే. మహాగణాధిపతయే నమః. ఆభరణార్థం అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. సుగంధద్రవ్యాలు పసుపు కుంకుమ ఇత్యాది సుగంధద్రవ్యాలు సమర్పించండి. ఓం సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్తే దత్వాయాధాస్తం విపరేతన. శ్రీమన్మహాగణాధిపతయే నమః. హరిద్రా చందన చూర్ణాది కుంకుమాది సుగంధ ద్రవ్యాణి సమర్పయామి. అధ పుష్పై పూజయామి. చక్కగా విడిపూలతో పూజ చేయండి. రెక్కలు తీయకుండా చక్కగా అలాగే స్వామివారికి నిండుగా పుష్పాన్ని సమర్పించండి. షోడశనామాలు 16 నామాలు చెబుతాం. ఇచ్చట విశేషంగా అష్టోత్తరంతో కూడా అష్టోత్తర శతనామాలతో కూడా స్వామివారిని అర్చించవచ్చు. సమయం తక్కువగా ఉన్నవాళ్ళు షోడశనామాలతో స్వామివారిని అర్చించవచ్చు. ముందుగా షోడశనామ పూజ. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఇది షోడశనామ పూజ అంటారు. ఇప్పుడు స్వామివారికి 108 నామాలతో పూజ చేస్తున్నాము. ముందుగా అంగపూజ చేయాలి. అష్టోత్తర శతనామాలతో పూజ చేసే ముందర స్వామివారికి పాదాలు మొదలుపెట్టి శిరస్సు వరకు ఉన్నటువంటి అన్ని అవయవాలకు మనం పూజ చేస్తున్నాము. అంగపూజ. ఓం గణేశాయ నమః.
పాదౌ పూజయామి, పాదాల దగ్గర సమర్పించండి. ఓం గణేశాయ నమః, పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః, జంఘే పూజయామి, పిక్కల దగ్గర సమర్పించండి. ఓం విఘ్నరాజాయ నమః, జానుని పూజయామి అనగా మోకాళ్ళ దగ్గర పూజ చేయండి. ఓం అక్షువాహనాయ నమః, ఊరు పూజయామి, గణపతి తొడల దగ్గర పూజ చేయండి. ఓం హేరంబాయ నమః, కటిం పూజయామి అనగా నడుము దగ్గర పూజ చేయండి. ఓం లంబోదరాయ నమః, ఉదరం పూజయామి అనగా పొట్ట దగ్గర అక్షతలు వేయండి. ఓం గణనాథాయ నమః, నాభిం పూజయామి, నాభి అనగా బొడ్డు, నాభి స్థానం దగ్గర అక్షతలు సమర్పించండి. ఓం శ్రీ గణేశాయ నమః, హృదయం పూజయామి, హృదయం దగ్గర పూజించండి. ఓం స్థూలకంఠాయ నమః, కంఠం పూజయామి, కంఠం దగ్గర అక్షతలతో పూజ చేయండి. ఓం స్కంధాగ్రజాయ నమః, స్కంధౌ పూజయామి, ఈ పెదాలు మొదలుపెట్టి గదమ వరకు పూజ చేయండి. ఓం పాశహస్తాయ నమః, హస్తౌ పూజయామి, స్వామివారి చేతుల దగ్గర పూజ చేయండి. ఓం గజవక్త్రాయ నమః, వక్త్రం పూజయామి అనగా నాలుక దగ్గర పూజ చేయండి. ఓం విఘ్నహంత్రే నమః, నేత్రౌ పూజయామి, స్వామివారి కన్నుల దగ్గర అక్షతలు సమర్పించండి. ఓం శూర్పకర్ణాయ నమః, కర్ణౌ పూజయామి, స్వామివారి చెవుల దగ్గర అక్షతలు వేయండి. ఓం ఫాలచంద్రాయ నమః, లలాటం పూజయామి, లలాటం అనగా ఈ బొట్టు పెట్టుకునేటువంటి స్థానం కంటే పైన లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః, శిరః పూజయామి, శిరస్సు పైన అక్షతలు సమర్పించండి. ఓం విఘ్నరాజాయ నమః, సర్వాణి అంగాని పూజయామి, శిరస్సు మొదలుపెట్టి పాదాల వరకు ఉన్నటువంటి సర్వాంగములకు అన్ని అవయవాలకు పూజ చేయండి. అధ అష్టోత్తర శతనామ పూజాం కరిష్యే, 108 నామాలు చెబుతూ ఉంటాం. మీరు గణేశాయ నమః, వినాయకాయ నమః, గజాననాయ నమః అంటూ స్వామివారిని మనసారా భక్తి శ్రద్ధలతో ఆరాధించండి, పుష్పాలతో అర్చించండి. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వయమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతినే నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సుఖనిధయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురారిఘ్నాయ నమః, ఓం మహాగణపతయే నమః, ఓం మహాకాళాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం లంబజఠరాయ నమః, ఓం హరస్వగ్రీవాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మదోత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రిణే నమః, ఓం మంగళస్వరాయ నమః, ఓం ప్రమథాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్త్రే నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం విరాట్పతయే నమః, ఓం శ్రీపతయే నమః, ఓం వాక్పతయే నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బలాయ నమః, ఓం బలోత్థితాయ నమః, ఓం భవాత్మజాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం పుష్కరాక్షిప్తవారిణే నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం మంత్రకృతే నమః, ఓం చామీకరప్రభాయ నమః, ఓం సర్వస్మై నమః, ఓం సర్వోపాస్యాయ నమః, ఓం సర్వకర్త్రే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం సర్వసిద్ధయే నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురవే నమః,
ఓం వక్షోభ్యాయ నమః ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం ప్రమోదాత్తాననయనాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్థపనసప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మ విద్యాదిదానభువే నమః ఓం జిష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జితమన్మథాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం జ్యాయసే నమః ఓం యక్షకిన్నర సేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్టవరదాయ నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అప్రాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సఖయే నమః ఓం సరసాంబునిధయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకిణీ మేఖలాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం సతతోత్థితాయ నమః ఓం విఘాతకారిణే నమః ఓం విశ్వదృశే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం అపరాజితే నమః ఓం సమస్తజగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం అక్రాంతచిదజిత్ప్రభవే నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః మహాగణాధిపతయే నమః ఇతి నానావిధ పరిమళ పత్రపుష్పాంజలిం అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. పుష్పాలు అక్షతలు సమర్పించండి. ఆ తర్వాత అగరత్తులు వెలిగించుకొని ధూపం స్వామివారికి సమర్పించండి. అగరత్తులు దీపారాధనకు కొంతమంది వెలిగిస్తూ ఉంటారు, అలా వెలిగించకూడదు. జ్యోతి అనగా దీపం అనగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపము కనుక మనం వెలిగించుకున్నటువంటి దీపారాధనకు అగరత్తులు కానీ హారతి కర్పూరం కానీ వెలిగించకూడదు. విడిగా అగ్గిపెట్టెతో కానీ ఇతరత్ర మీకు అందుబాటులో ఉన్న సాధనంతో ఆ యొక్క అగరత్తులు హారతి కర్పూరం వెలిగించుకోవాలి. ముందుగా ధూపం. ఓం వనస్పత్యుద్భవయద్దివేర్నానాగంధై సుతంజుతః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. దీపారాధన చూపించండి స్వామివారికి. ఓం సాద్యం త్రివర్ధి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. మహాగణాధిపతయే నమః. దీపం సందర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. ఉద్ధరణతో కలశంలో నీరు తీసుకొని స్వామివారికి ముఖం దగ్గర చూపించి పల్లెంలో వదిలిపెట్టండి. ఆచమనం. నైవేద్యం నివేదయామి. మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఫలములు కానీ కొబ్బరికాయ కానీ బెల్లం ముక్క కానీ ఏదైనా స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. కలశంలో నీరు తీసుకొని పుష్పంతో కానీ తమలపాకుతో కానీ మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఫలములపై కొబ్బరి చిప్పలపై ప్రోక్షణ చేయండి, అనగా నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పరిషించామి అని ఆ నైవేద్యాల చుట్టూ కూడా నీళ్లు తిప్పండి. అమృతమస్తు అమృతోపస్సరణమసి అని ఆ నీటితో స్వామివారికి చూపించి పల్లెంలో వదిలిపెట్టండి. ఇలా 5 మార్లు మీరు పెట్టినటువంటి నైవేద్యాలను ఆరగింపుగా స్వామివారి వైపు చేత్తో ఇలా ఆరగింపు చేయండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం
వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మీరు పెట్టినటువంటి నైవేద్యాలను స్వామివారు ఆరగించినట్టుగా మనస్సులో భావన చేసుకోండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మనం భోజనం మధ్యలో, అల్పాహారం మధ్యలో నీరు పుచ్చుకుంటూ ఉంటాం. అలాగే స్వామివారి భోజనం చేసేటప్పుడు కూడా మధ్య మధ్యలో నీళ్లు మనము స్వామివారికి అర్పించాలి. కలశంలో నీళ్లు ఉద్ధరణతో తీసుకొని స్వామివారికి చూపించి పల్లెంలో వదిలేయండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. స్వామివారు భోజనం చేసిన తర్వాత మళ్ళా చేతులు కడుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి, ముఖము అంటే ముఖ ప్రక్షాళన చేసుకోవడానికి స్వామివారికి ఆచమనంగా నీళ్లు ఒక 5 మార్లు సమర్పించండి. అమృతాపిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. పాదవో ప్రక్షాళయామి, హస్తో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. తాంబూలం సమర్పించండి. తమలపాకు, ఒక్క, పండు కాస్త దక్షిణ ఏర్పాటు చేసుకొని ఈ విధంగా తాంబూలాన్ని సమర్పించండి. ఆ విధంగా తాంబూలాన్ని స్వామివారికి సమర్పించండి. ఓం భోగే ఫలసమాయుక్తం నాగవల్లీ దళైరుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. మళ్ళా ఒక్కసారి ఆచమనంగా కలశంలో నీటిని ఉద్ధరణతో తీసుకొని స్వామివారికి చూపించి పల్లెంలో వదిలేయండి. సువర్ణపుష్పదక్షిణాం సమర్పయామి. అథ కర్పూరమంగళ నీరాజనదీపం. ఏకహారతిలో కర్పూరం వేసుకొని అగ్గిపెట్టెతో కర్పూరాన్ని వెలిగించుకొని స్వామివారికి హారతి ఇవ్వండి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోధానీతి ఏకథా బ్రహ్మణవపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దధాతి. మహాగణాధిపతయే నమః. కర్పూర ఆనందమంగళ నీరాజనదీపం సందర్శయామి. స్వామివారికి చేత్తో అలా ముఖమునకు అద్ది ఆ తర్వాత ఆచమనం వదలండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. నమస్కరోమి. కళ్ళగద్దుకోండి అందరూ కూడా. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. గజానన భగవాన్ కీ జయ హో. చేతిలో అక్షతలు పూలు పుచ్చుకొని ప్రార్థన చేస్తూ ఉండండి. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాతు. ఈ విధంగా చెప్పండి. వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ సూర్యకోటి సూర్యకోటి సమప్రభ సమప్రభ నిర్విఘ్నం నిర్విఘ్నం కురు మే దేవ కురు మే దేవ సర్వకార్యేషు సర్వకార్యేషు సర్వదా. సర్వదా. ఓం సుముఖస్తే గదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశేతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీమహాగణాధిపతయే నమో నమః. పాదారవిందయోః వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. మీరు చేతిలో పుచ్చుకున్నటువంటి
ఆ అక్షతల్ని పూలని స్వామివారి పాదపద్మముల దగ్గర సమర్పించండి మంత్రపుష్పంగా. నమస్కరోమి. తర్వాత చేతిలో అక్షతలు పట్టుకొని ప్రదక్షిణాలు చేయండి. ఓం అవకాశం ఉన్న వాళ్ళు ప్రదక్షిణం చేయండి, లేనిచో మనస్సులోనే 3 ప్రదక్షిణాలు చేసినట్టుగా భావన చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మహం పాపాత్మా పాపసంభవః త్రాహిమాన్ కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. మమ అనండి. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప రక్ష రక్ష వినాయక. మీరు పట్టుకున్నటువంటి అక్షతల్ని స్వామివారి దగ్గర వేసి నమస్కారం చేయండి. మానసిక ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. మరలా అక్షతలతో పూజ చేయండి, పునఃపూజ చేయండి. ఓం పునఃపూజాంచ కరిష్యే ఛత్రం ధారయామి చామరాభ్యాం వీజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళిక ఆరోహయామి అశ్వాన్ ఆరోహయామి గజాన్ ఆరోహయామి శకడాన్ ఆరోహయామి మూషికమారోహయామి సమస్త రాజోపచార శక్త్యుపచార భక్త్యుపచార పూజా సమర్పయామి. కుడి చేతిలో అక్షతలు పట్టుకొని కలశంలో నీళ్లు కుడి చేతిలో వేసుకోండి. యస్య స్మృత్యాజనామోక్త్య తపః పూజా క్రియాదిషు నూనం సంపూర్ణదాన్యాది సద్యో వందే తమచ్యుతం. ఆ అక్షతలో నీళ్లు అరచేతిలో అలాగే పట్టుకొని చెప్పండి. మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం గణాధిప గణాధిప యత్పూజితం యత్పూజితం మయా దేవ మయా దేవ పరిపూర్ణం పరిపూర్ణం తదస్తు మే తదస్తు మే అనేన అనేన యథా సంభవిత యథా సంభవిత ద్రవ్యేన ద్రవ్యేన యథా సంభవిత యథా సంభవిత నియమేన నియమేన యథా సంభవిత యథా సంభవిత ఉపచారేణ ఉపచారేణ యావచ్చక్తి యావచ్చక్తి ధ్యాన ధ్యాన ఆవాహనాది ఆవాహనాది షోడశోపచార షోడశోపచార పూజనేన పూజనేన భగవాన్ భగవాన్ సర్వాత్మకః సర్వాత్మకః సర్వం శ్రీ సర్వం శ్రీ మహాగణాధిపతి మహాగణాధిపతి చరణ చరణ అరవింద అరవింద అర్పణమస్తు. అర్పణమస్తు. పళ్ళెంలో వదిలిపెట్టండి ఆ నీటిని. సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతా చరణారవిందార్పణమస్తు. సుప్రీణాతు. మనం చేసినటువంటి పూజలో ఏదైనా అపరాధం ఉన్నట్టయితే వస్తులోపం కానీ క్రియాలోపం కానీ మంత్రలోపం కానీ భక్తిలోపం కానీ ఏదైనా మన వల్ల అపరాధం జరిగినట్టయితే ఈ యొక్క శ్లోకాన్ని చెప్పి లెంపలేసుకున్నట్టయితే అటువంటి అపరాధాలన్నీ కూడా తొలగిపోతాయి. స్వామివారు మనల్ని క్షమిస్తారు. చెప్పండి. అపరాధ అపరాధ సహస్రాణి సహస్రాణి క్రియంతే క్రియంతే అహర్నిశం అహర్నిశం మయా మయా దాసోయం దాసోయం పుత్రోయం పుత్రోయం ఇతి ఇతి మాం మాం మత్వా మత్వా క్షమస్వ క్షమస్వ గణాధిప గణాధిప విఘ్నేశ్వర. ఈశ్వర. లెంపలేసుకోండి. తప్పులుంటే క్షమించమని మనసారా స్వామిని కోరుకోండి. సర్వాపరాధాన్ క్షమస్వ. భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. గణపతి పాదాల దగ్గర ఉన్నటువంటి ఒక పుష్పాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని మీ ఆడవారికి ఇవ్వండి. వాళ్ళు శిరస్సులో ధరించాలి. మీరు పాదాల దగ్గర ఉన్నటువంటి ఆ పూజ చేసిన అక్షతలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మీ శిరస్సును ధరించి కుటుంబ సభ్యుల శిరస్సు పైన కూడా ప్రసాదంగా అక్షతల్ని వేయండి.
ఓం ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తి భవంతో బ్రువంతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు మహాగణపతి ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణాతు శతమానం భవతి శతాయుః పురుషశ్చేతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మహాగణాధిపతి దేవత ప్రసాద సిద్ధిరస్తు. సంకల్పిత సర్వకార్యేషు సర్వదా నిర్విఘ్నేన పరిసమావాప్తిరస్తు. తథాస్తు. పూజ అంతా పూర్తయిన తర్వాత మీరు ఏర్పరచుకున్నటువంటి గణపతి విగ్రహాన్ని కానీ పసుపుతో చేసినటువంటి గణపతిని కానీ ప్రతిమను కానీ ఉద్వాసన చేయాలి. అనగా చేత్తో పట్టుకొని అలా కొద్దిగా ముందుకు కదిలించండి. ఓం యజ్ఞేన యజ్ఞమజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్ను తేహనాకం మహిమానస్తజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః యాంతు దేవగణాः సర్వే పూజామాదాయ పార్థివ ఇష్టకామ్యార్థసిద్ధ్యర్థం పునరాగమనాయ చ.